దీన మనసు గలవారిని దేవుడు అంగీకరిస్తాడు. దీనత్వం కలిగిన వారంటే దేవునికి ఇష్టలు, గర్విష్ఠులంటే దేవునికి అసహ్యం, అహంకారులంటే దేవునికి అసహ్యం. ఒక్కొక్కసారి మనకున్న పరిస్థితిని బట్టి అహంకారాన్ని కలిగి ఉంటాం. మన మాటలో అహంకారం కనబడుతుంది, మన నడవడికలో అహంకారం కనబడుతుంది. అహంకారం అనేది మన జీవితంలో ఉంటే అది నాశనానికే దారితీస్తుంది. గర్వం ఉంటే దానివల్ల ఉపయోగం ఏమీ లేదు, కానీ నాశనానికే గురి చేస్తుంది. కాబట్టి మనం ప్రతి విషయంలోనూ కూడా తగ్గింపు కలిగిన వారుగా ఉండాలి. ముఖ్యంగా దేవుని యొద్ద మనం తగ్గింపు కలిగిన వారుగా ఉండాలి. అదేవిధంగా మనుషుల యొద్ద మనం తగ్గింపు కలిగిన వారుగా ఉండాలి. దేవుని సేవకుల ఎదుట మనం తగ్గింపు కలిగిన వారుగా ఉండాలి. మన పైన అధికారుల యొద్ద మనము తగ్గింపు కలిగిన వారుగా ఉండాలి. మీరు గర్విష్ఠులు ఎవరు కూడా దేవుడు ఆస్వాదించలేదు. చూడండి, నెబుకద్నెజరు గర్విష్ఠి ఏం చేశాడు? గడ్డి తిన్నాడు. బైబిల్ గ్రంథంలో గర్విష్ఠులందరూ ఏమైపోయారంటే నాశనానికి గురి. ఆఖరికి ఆ దుష్టుడైనటువంటి సాతానుగాడు కూడా ఈ భూమి మీద పడవేయబడ్డానికి కూడా ముఖ్య కారణం అదే కదా. వాడిలో ఉన్నటువంటి గర్వమే అహంకారమే. లేకపోతే ఒక ప్రధానమైన దూతగా, దేవుని ఆరాధికుడిగా నిత్యము దేవుని సన్నిధిలో ఉండేవాడు. కాబట్టి ఆ గర్వం అనేది మన జీవితంలో కొట్టివేద్దాం.